బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నంద్యాల పట్టణంలో ఆదివారం విశ్వబ్రహ్మణ సమితి ఆధ్వర్యంలో విశ్వబ్రహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు ఆదివారం విశ్వబ్రహ్మణ సమితి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విశ్వబ్రహ్మణ విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యప్రకాశ్ ఆచారి, ముఖ్య అతిథిగా నేషనల్ కాలేజీ ప్రిన్సిపల్ వేణుగోపాల్, రిటైర్డ్ నీటిపారుదల శాఖ డిఈ రాజశేఖర్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ చంద్రశేఖర్, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి చంద్రశేఖర్ ఆచారి తదితరులు పాల్గొన్నారు. 2025 మార్చిలో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన 18 మంది ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పారితోషికము, మొమెంటో, నోటు పుస్తకాలు అందజేశారు. విశ్వబ్రహ్మణ విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని విశ్వబ్రహ్మణ సమితి సభ్యులు తెలిపారు. ప్రతి సంవత్సరం విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ కనపరిచి ఉన్నతంగా ఎదగాలని వారు కోరారు. నంద్యాల పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు 10వ తరగతి గుర్తున్నటువంటి విద్యార్థులందరికీ ప్రోత్సాహకరంగా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు ఇవ్వడం జరిగింది. మిగతా విద్యార్థులకు కూడా మొమెంటోలు, నోట్స్లు వాళ్ళకు ఉత్సాహపరుస్తూ వాళ్ళకు ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసాం. ఇది ప్రతి సంవత్సరం ఇదే మాదిరి కంటిన్యూగా 10వ తరగతి పిల్లలు పాస్ అయిన పిల్లలకు, ఫస్ట్ క్లాస్ పిల్లలకి అందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొదలు పెట్టాము, దిగ్విజయంగా పూర్తి చేసామని భావిస్తున్నాము. తర్వాత నంద్యాల పట్టణ విశ్వబ్రహ్మణ సంఘం తరపు నుంచి కూడా ఇంకా రకరకాలైన కార్యక్రమాలను మొదలు పెట్టాలని అనుకుంటున్నాము. ఉపనయనాలకు కానీ, ఇలా పేద పిల్లలకు ఫీజులు కట్టే విషయంలో కానీ ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నాము. ముందుకు పోతాము కూడా. ఇలా పేద విద్యార్థులు ఎవరైనా ముందరికి వస్తే విశ్వబ్రహ్మణ సంఘం తరపు నుంచి విశ్వబ్రహ్మణ సంఘం కుటుంబాలకు వాళ్ళకు సహాయం చేస్తామని మరీ తెలియజేస్తున్నాం. నంద్యాల విశ్వబ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు ఈరోజు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు మరియు మొమెంటోలు అందజేయడము ఒక శుభ పరిణామము. ఈ సంవత్సరం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని వచ్చే సంవత్సరము మరింత మందికి విస్తరిస్తామని సంఘం తరఫున మేమందరము హామీ ఇస్తున్నాము. ఈ ప్రోత్సాహక బహుమతులు పొందిన విద్యార్థులు కూడా తమ లక్ష్యం వైపుగా అకుంఠిత దీక్షతో కృషి చేసి తమ లక్ష్యాలను చేరుకుని ఉజ్వల భవిష్యత్తును పొంది తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కువ మందికి విస్తరింపజేయడానికి మేమందరము కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారి దేవస్థానం నందు ఈ విశ్వకర్మ సంబంధితులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10వ తరగతి ఉత్తీర్ణమైనటువంటి మన విశ్వబ్రహ్మణ సంఘం యొక్క పిల్లలందరికీ కూడా ప్రోత్సాహ బహుమతి కింద మన సంఘస్థులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొదటి సంవత్సరం కాబట్టి 18 మంది ఉత్తీర్ణులై ప్రథమ, ద్వితీయ, తృతీయ ప్రతి ఒక్కరికి కూడా ప్రోత్సాహ బహుమతుల కింద వాళ్ళకు ఆర్థికంగా, తర్వాత పుస్తకాల మూలకంగా, మెమోండాల మూలకంగా బ్రహ్మగారి విశ్వకర్మ ఫోటో ద్వారా మెమోండా ఇవ్వడం జరిగింది.